పాపం ఎంత బాధ అనిపిస్తుందండి. మంగ్లీ మోసం చేసింది 150 కోట్లు స్కామ్ అని బాధితులు బంగారం అమ్మి కష్టపడి వచ్చిన పైసలు 10 కూడబెట్టినాయి అన్నీ కూడా లక్షలు ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఎట్లా పెళ్ళికి అవుతాయో ఇల్లుకి అవుతాయో దేనికో అవుతాయని వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చిండ్రు. కానీ ఎంత ఇది అండి. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితికి ఎవరు కారణం చెప్పండి? మంగ్లీ కారణమా? తెప్పిన వాళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారణమా? ఇప్పుడు ఆ సుబ్బు అనే న్యాయవాది వీళ్ళను రక్షించగలుగుతాడా? మరి ఎవరు వాళ్ళను రక్షించే వాళ్ళు చెప్పండి? వీళ్ళకి పరిస్థితి ఏర్పడి మాట్లాడక వాళ్ళు సంపాదించుకుంటూ తినుకుంటూ ఉన్నది దాచుకొని చక్కగా మెల్లమెల్లగా ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఇది అంత ఉండేది కాదు కదా. వీళ్ళని మోసగించిన వాళ్ళు ఎవరండి? వాళ్ళే మోసగించుకుంటారు. మనమే మోసగించుకుంటాము. ఎందుకు అంటే మనము 10 రూపాయలు పెట్టి 1000 రూపాయలు కావాలని ఆశ పడడమే మోసపోవడము. ఆ ఆశ అత్యాశ వల్లనే మనము అందులోకి వెళ్ళాము, మనం మోసపోతున్నాము. అది మనం తెలుసుకోవాలి. ఎవరి బాధ్యత ఎవరికి ఉండదండి. ఎవరిని ఎవరు ఉద్ధరించరు. ఒక్క భగవంతుడే తప్ప మనని ఎవ్వరు కాపాడలేరు. కానీ ఆ భగవంతుడిని వదిలేసి ఇట్లాంటి మోసకారులను పట్టుకుంటాం మనము. ఎందుకంటే వాళ్ళు అట్లా చెప్పేస్తారు. ఇదే కదా కలియుగంలో జరిగేది. కాబట్టి మనము తప్పకుండా జ్ఞానవంతులం కావాలి, తెలుసుకోవాలి. ఏది కూడా ఏ జ్యోతిష్యుడు చెప్పినా నీకు అదృష్టయోగం వచ్చేసింది, రేపటి నుంచి నువ్వు కోట్లు సంపాదిస్తావని చెప్పంగానే నమ్మద్దు. బెట్టింగ్ యాప్లలో పెడితే వస్తాయి అంటే నమ్మద్దు. వాటి ప్రభావము వాటి ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? మళ్ళీ మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడు, మనం ఇంకా దిగజారిపోవుడు, ఉన్న పైసలు ఓడగొట్టుకోవడు, ఇవే జరుగుతున్నాయి. ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు అనుభవిస్తున్నా కూడా మనం ముందు జాగ్రత్త పడట్లేదు. దానివల్ల మనం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును విలువగా పొదుపుగా వాడుకోండి. దాంతో ధర్మమైన పనులు చేస్తూ ఎదగండి. అంతేగాని ఈజీగా డబ్బులు వస్తాయని నమ్మకండి. ఇప్పటికైనా నిజం తెలుసుకోండి అని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమంటారో మీ కామెంట్ని తెలియజేయండి.